హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుధీర్ యూనిక్ డైరీస్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నాము. మేము ఎక్కడ వెళ్తున్నామని అనుకుంటున్నారా? మేమైతే కాణిపాకంకి వెళ్తున్నాం అనమాట. సో వరసిద్ధి వినాయకుని దర్శనం చేసుకుందాం అనేసి వెళ్తున్నాము. ఈ గుడి వచ్చేసి చిత్తూరు జిల్లాలో ఉంటుందన్నమాట. సో నేను స్టార్టింగ్ నుంచి వీడియో తీద్దాం అనుకున్నాను, కానీ కుదరలేదు. ఆల్రెడీ స్టార్ట్ అయినాక వీడియో స్టార్ట్ చేసినాను అనమాట. సడన్గా ఈ ప్లాన్ ఎందుకు వేసినామంటే 21 ఏప్రిల్ మా ఆయన బర్త్డే అనమాట. సో అందుకు ప్లాన్ వేసినాము. మేమైతే 5 o'clockకి స్టార్ట్ అయినాము ఫ్రమ్ బెంగళూరు టు కాణిపాకం అనమాట. కాణిపాకంకి బస్సులో కూడా వెళ్ళిండొచ్చు, కాకపోతే మాకు బైక్ రైడింగ్, లాంగ్ డిస్టెన్స్ డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం అనమాట. అది కూడా బైక్లో. కార్ కన్నా బైక్లో వెళ్ళడమే బాగా ఇష్టపడుతుంటాను నేను. సో మంచి మూమెంట్, మెమొరబుల్గా ఉంటుంది అనేసి ప్లాన్ చేసినాను అనమాట. అది కూడా మా ఆయన బర్త్డే ముందు రోజు కాబట్టి గుర్తుండిపోతుంది, పలానా రోజు పలానా ఇక్కడికి పోయినాం అనేసి. సో అందుకు ఈ ప్లాన్ చేసినాను. సో బైక్లో వెళ్ళేటప్పుడు కొన్ని క్లిప్స్ యాడ్ చేశాను, చూసేయండి. సో అరౌండ్ 6:47 ఆ టైంకి మేము ముల్బాగల్ రీచ్ అయిపోయాం. సో ఫస్ట్ మేము ముల్బాగల్ లోపలికి వెళ్ళాము ఊర్లోకి. సో అక్కడ ప్రసాద్ హోటల్ ముల్బాగల్ దోశ అనేది చాలా ఫేమస్, పాతది అది. సో అక్కడ వాళ్ళ దగ్గర రీజనబుల్ ఉంటుంది, ప్లస్ టేస్టీగా ఉంటుంది. వాళ్ళు ఎప్పటి నుంచో హోటల్ రన్ చేస్తున్నారనమాట. సో మేము అక్కడ తిందామని చెప్పి వెళ్ళాము, బట్ బ్యాడ్ లక్, వాళ్ళు క్లోజ్ చేశారు. సో సమ్ రీజన్స్, దే హ్యావ్ సమ్ వర్క్. సో దానివల్ల వాళ్ళు క్లోజ్ చేశారు హోటల్. సో అక్కడ వాళ్ళు ఇంకో హోటల్ సజెస్ట్ చేశారు. అది వచ్చేసి ముల్బాగల్ దోశ కార్నర్, హైవే మీద ఉంటుంది, చిత్తూరు తిరుపతి బెంగళూరు హైవే మీద. సో అక్కడ కూడా సేమ్ టైప్ ఆఫ్ దోశ దొరుకుతుందని చెప్పారు. సో మేము అక్కడ ఒకటి పొడి దోశ అండ్ ఇంకోటి మసాలా పొడి దోశ ఆర్డర్ చేసాము. టేస్ట్ చాలా బాగుండింది. అండ్ అది టిఫిన్ తినేసిన తర్వాత మళ్ళీ మేము అక్కడి నుంచి కాణిపాకంకి స్టార్ట్ అయిపోయాం. సో మీరు కూడా ఎప్పుడన్నా అటు సైడ్ వెళ్తే, ముల్బాగల్ సైడ్ వెళ్తున్నప్పుడు, లేదా లైక్ టిఫిన్స్ ఏమైనా టేస్ట్ చేయాలి కొత్తగా అనుకున్నప్పుడు మీరు ముల్బాగల్కి వెళ్ళండి. సో ప్రసాద్ హోటల్ ముల్బాగల్ దోశ అనేది ఫేమస్. సో అక్కడే ట్రై చేయండి. ఇన్ కేస్ ఆ హోటల్ అనేది క్లోజ్ ఉండి లేదా ఇట్ ఈస్ నాట్ రన్నింగ్, ఆ టైంలో యూ కెన్ చూస్ దిస్ హోటల్. సో ఇక్కడ చాలా బాగుంది టేస్ట్. సో ఆల్మోస్ట్ సగం దూరం అయితే వచ్చేసామన్నమాట. సో మేము బంగారపాళ్య దగ్గర లెఫ్ట్ తీసుకున్నాం. ఇది వచ్చేసి బంగారపాళ్య అరగొండ చిత్తూరు రూట్ అనమాట. సో ఇది వచ్చేసి వన్ ఆఫ్ ద షార్ట్ కట్ టు కాణిపాకం ఫ్రమ్ బెంగళూరు టువర్డ్స్ చిత్తూరు అనమాట. సో ఈ బెంగళూరు టు చిత్తూరు తిరుపతి వెళ్ళే వాళ్ళు ఈ షార్ట్ కట్లో వెళ్తే లైక్ కొంచెం డిస్టెన్స్ తగ్గుతుంది కాణిపాకంకి. సో ఇదంతా మంచిగా పల్లెటూర్లలో నుంచి